ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలంటూ మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆదివాసీ ప్రాంతాలలో గ్రామ సభల ఆమోదం లేకుండానే ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని పూర్ణచంద్రరావు ఆరోపించారు. దీనివలన ఆయా ప్రాంతాలకు ఎటువంటి ఆదాయం సమకూరటం లేదని అంటున్నారు. కులగణన సందర్భంగా ఆదివాసీల మతానికి ప్రత్యేకమైన కోడ్ ఇవ్వాల్సిందిగా కోరామని చెప్పారు. అదేవిధంగా ఆదివాసీల భాషను 8వ షెడ్యూల్లో జాతీయ భాషగా చేర్చాలని చెప్పామని అన్నారు. గవర్నర్ తమ వినతులపై సానుకూలంగానే స్పందించారని తెలిపారు. గవర్నర్ను కలిసిన వారిలో జాతీయ ఆదివాసీ కోఆర్డినేషన్ కమిటీ నేషనల్ చైర్మన్ చందా లింగయ్య, నేషనల్ కన్వీనర్ లకే రాజారావు, రిటైర్డ్ సిఎస్ పివి రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు. గవర్నర్ గారిని కలిసాము. గవర్నర్ గారు బాగా ఆదివాసీ సమస్యల మీద స్పందించారు, చర్యలు తీసుకుంటామని చెప్పారు. గవర్నర్ గారు ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాన్ని చూశానన్నారు. ఆయన సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఈ జాతీయ ఆదివాసీ కోఆర్డినేషన్ కమిటీ నేషనల్ చైర్మన్ చందా లింగేశ్వర్ గారు, అలాగే నేషనల్ కన్వీనర్ లకే రాజారావు గారు, మా సహచరులు మన స్పెషల్ సిఎస్ రిటైర్డ్ మన పివి రమేష్ గారు ఐఏఎస్ రిటైర్డ్, ఆయన మరి తదితర ఆదివాసీ మిత్రులతో దాదాపుగా 45 నిమిషాల పాటు గవర్నర్ గారితో భేటీ జరిగింది. చాలా సమస్యలను లేవనెత్తడం జరిగింది. ఇక్కడ ఇసుక క్వారీ ఏదైతే జరుగుతూ ఉందో అక్కడ గ్రామ సభల యొక్క సరైన ఆమోదం లేకుండా మరి ఆదివాసీ గూడాలకి ఏమాత్రం లాభం లేని రకంగా మరి సంపదని ప్రభుత్వం ఇసుక రవాణా చేస్తుంది. కానీ అదే మొత్తంలో మరి ఆదివాసీ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కులగణన సందర్భంగా ఆదివాసీల మతం ప్రత్యేక మతం కాబట్టి ప్రత్యేక రిలీజియన్ కోడ్ ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ గారిని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆదివాసీల భాష కోయత్తూరు భాష, దాన్ని కూడా 8th షెడ్యూల్లో జాతీయ భాషగా గుర్తించాలని చెప్పి చేయడం జరిగింది. దాదాపుగా దేశంలో ఉన్న 12 కోట్ల ఆదివాసీల సమస్యల గురించి మరి చందా లింగేశ్వర్ గారు ఆయన నాయకత్వంలో, లకే రాజారావు గారి నాయకత్వంలో మరి దేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి వారి మాటల్లోనే ఈరోజు ఏమైంది, రిప్రజెంటేషన్ ఏంటి అనేది చందా లింగేశ్వర్ గారి మాటల్లో